గుడ్ మార్నింగ్ టాల్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో 3వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకంలో విషయ సూచిక ఉంటుంది. ఈ విషయ సూచికలో పాఠ్యాంశం ఇచ్చుంటారు, అలాగే దాని యొక్క ఇతివృత్తం ఏంటి, ప్రక్రియ ఏంటి అనే అంశాలు ఇచ్చుంటారు. కాబట్టి ఇవి తప్పకుండా టెట్ డిఎస్సిలో తప్పకుండా 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా వీటిని నేర్చుకోండి, తప్పకుండా మార్క్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా, ముందుగా వీడియోలోకి వెళ్దాం. అలాగే ఒక చిన్న క్వశ్చన్, మీరిగిన ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే 3వ తరగతి పాఠ్యపుస్తకానికి ఒక టైటిల్ ఉంటుంది, ఆ టైటిల్ పేరు ఏంటి? అలాగే 4వ తరగతి పాఠ్యపుస్తకం ఒక టైటిల్ ఉంటుంది, ఆ టైటిల్ ఏంటి? 5వ తరగతి పాఠ్యపుస్తకం ఒక టైటిల్, అవి కామెంట్ చేయండి. ఓకేనా, ముందుగా 3వ తరగతి పాఠ్యపుస్తకంలోకి వెళ్ళిపోతే ముందుగా చూద్దాం. తెలుగు తల్లి ఇతివృత్తం వచ్చి దేశభక్తి, ప్రక్రియ వచ్చి అనేది ఏమవుతుంది, గేయం అయితే ప్రక్రియ అని ఇచ్చున్నారు. ఏంటి తెలుగు తల్లి పాఠం పేరు తెలుగు తల్లి, ఇతివృత్తం వచ్చి దేశభక్తి, ప్రక్రియ వచ్చి గేయం. అలాగే మర్యాద చేద్దాం, ఇతివృత్తం వచ్చి హాస్యం, ప్రక్రియ వచ్చి కథ. అలాగే మంచి బాలుడు, దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి, అలాగే గేయ కథ. అలాగే 4వ పాఠ్యాంశం చూద్దాం. నా బాల్యం ఏంటి, నా బాల్యం, దీని యొక్క ఇతివృత్తం వచ్చి కళలు, దీని యొక్క ప్రక్రియ వచ్చి ఆత్మకథ. అలాగే ఈ పాఠ్యాంశంలో షేక్ నాజర్ గురించి వివరించడం జరుగుతుంది. షేక్ నాజర్కి ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు వచ్చింది? అలాగే షేక్ నాజర్ యొక్క ఆత్మకథ పేరేంటి, ఆ ఆత్మకథను ఎవరు రచించారు రాయండి. అలాగే నెక్స్ట్ 5వ పాఠ్యాంశం పొడుపు విడుపు, ఇతివృత్తం వచ్చి భాషాభిరుచి, ప్రక్రియ వచ్చి సంభాషణ, భాషాభిరుచి సంభాషణ. మేమే మేకపిల్ల, దీని యొక్క ఇతివృత్తం వచ్చి పరస్పర సహకారం, కథ. అలాగే 7వ పాఠ్యాంశం వచ్చి పద్యరత్నాలు, నైతిక విలువలు, పద్యాలు. అలాగే మా ఊరి ఏరు, ప్రకృతి వర్ణన, గేయం. అలాగే తొలి పండుగకు వస్తే 9వ పాఠ్యాంశం సంస్కృతి సాంప్రదాయాలు, కథనం. ఇప్పటితో 3వ తరగతి పూర్తయింది. 3వ తరగతిలో 2 క్వశ్చన్లు అడుగున్నా, ఆ 2 క్వశ్చన్లకి ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకేనా, షేక్ నాజర్కి ఏ సంవత్సరంలో పద్మశ్రీ వచ్చింది, అలాగే అతని యొక్క ఆత్మకథ ఏంటి, దాన్ని ఎవరు రచించారు అనేది కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు 4వ తరగతికి వెళ్ళిపోదాం. 4వ తరగతిలో మొదటి పాఠ్యాంశం గాంధీ మహాత్ముడు, దీని యొక్క ఇతివృత్తం వచ్చి మహనీయుల చరిత్ర, గేయం. ప్రక్రియ వచ్చి గేయం. దీన్ని రచించింది ఎవరంటే ఈ పాఠ్యాంశాన్ని బసవరాజు అప్పారావు రచిస్తారన్నమాట. ఎవరు? బసవరాజు అప్పారావు రచిస్తారు. అలాగే 2వ పాఠ్యాంశం వచ్చి గోపాల్ తెలివి, ఇతివృత్తం వచ్చి సమయస్ఫూర్తి, ప్రక్రియ వచ్చి కథ. అలాగే 3వ పాఠ్యాంశం చూస్తే దేశమును ప్రేమించుమన్న, ప్రక్రియ వచ్చి గేయం, ఇతివృత్తం వచ్చి దేశభక్తి. ఈ పాఠ్యాంశాన్ని కవి ఎవరో చెప్తారా? 3వ పాఠ్యాంశానికి కవి ఎవరో చెప్పండి. దేశమును ప్రేమించుమన్న, ఇతివృత్తం వచ్చి దేశభక్తి, ప్రక్రియ వచ్చి గేయం. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏం చేస్తారంటే 2-3 పాఠ్యాంశాలను ఇచ్చేసి వాటిని వరుస క్రమంలో వాటి యొక్క ప్రక్రియలు లేదా ఇతివృత్తాలను వరుస క్రమంలో అమర్చమని అంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే 4వ పాఠ్యాంశం చూద్దాం. 4వ పాఠ్యాంశం వస్తే పరివర్తన, 4వ పాఠ్యాంశం. దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే పిల్లల స్వభావం, ప్రక్రియ వచ్చి ఏంటంటే కథ. దీన్ని వెంకట పార్వతీశ కవులు అనే వాళ్ళు రచిస్తారు ఈ పాఠ్యాంశాన్ని. అలాగే 5వ పాఠ్యాంశం చూద్దాం. సత్యమహిమ, దీని యొక్క ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు, ప్రక్రియ వచ్చి గేయ కవిత. దీని యొక్క ఈ రచన చేసింది ఎవరంటే అవధాని రమేష్ అనే అతను ఈ రచన చేస్తాడు. ఏ జిల్లాకు చెందిన అతను అంటే కడప జిల్లాకి. ఏ జిల్లా? కడప. అలాగే ఈ పాఠ్యాంశం అతను రచించిన ఏ రచనలో నుంచి తీసుకోవడం జరిగిందో కామెంట్ చేస్తారా మీకు తెలిస్తే. అలాగే 6వ పాఠ్యాంశం చూద్దాం. ముగ్గుల్లో సంక్రాంతి, దీని యొక్క ప్రక్రియ వచ్చి వ్యాసం, దీని ప్రక్రియ వ్యాసం. అలాగే ఇతివృత్తం చూస్తే సంస్కృతి సాంప్రదాయాలు. అలాగే పద్యరత్నాలు, 7వ పాఠ్యాంశం పద్యరత్నాలు, నైతిక మానవీయ విలువలు. దీని యొక్క ఇతివృత్తం ఇది నైతిక మానవీయ విలువలు. అలాగే ఇది ప్రక్రియ వచ్చి పద్యం అవుతుంది. అలాగే బారిస్టర్ పార్వతీశం, ఈ బారిస్టర్ పార్వతీశం యొక్క ఇది ఇతివృత్తం ఏంటంటే హాస్యం, ప్రక్రియ ఏంటంటే కథం. ఈ బారిస్టర్ పార్వతీశం రచించింది ఎవరో కామెంట్ చేస్తారా? అలాగే అతని యొక్క రచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇతని రచనలు అయితే నేను చెప్తున్నాను చూడండి. రచనలు మొక్కుబడి, అభ్యుదయం, పెద్దమామయ్య ఇతని రచనలు. అలాగే ఇతను కవి పేరేంటో, ఈ పాఠ్యాంశం రచన కవి పేరేంటో కామెంట్ చేయండి. అలాగే 9వ పాఠ్యాంశం సామాజిక అంశం, ఇతివృత్తం సామాజిక అంశం, ప్రక్రియ వచ్చి పద్య కథ. ఓకేనా, 3వ తరగతి 4వ తరగతి పూర్తయింది. ఇప్పుడు 5వ తరగతి చూద్దాం. 5వ తరగతి చూస్తే
మొట్టమొదటి పాఠ్యాంశం ఏ దేశం ఎగినా. ఇప్పుడు చూస్తే 3, 4, 5 తరగతిలో ఫస్ట్ పాఠ్యం దేశభక్తి పైనే ఉంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, ఒకవేళ ఏం చేస్తా అంటే 3 పాఠ్యాంశాలు వరుసగా ఇచ్చేసి ఇవి ఏ ప్రక్రియకు చెందిందనే వాటిని వరుస క్రమంలో అమర్చండి అనే అవకాశం ఉంటుంది. కాబట్టి 5వ తరగతిలో మొట్టమొదటి పాఠ్యాంశం చూద్దాం. ఏ దేశం ఎగినా ప్రక్రియ ఏంటంటే దేశభక్తి, ఇతివృత్తం ఏంటంటే గేయం. ఈ పాఠ్యాంశాన్ని రచించింది ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు. ఎవరు? రాయప్రోలు సుబ్బారావు అనే అతను ఈ పాఠ్యాంశాన్ని రచిస్తాడు. అలాగే ఇతని రచనలు చాలా ఇంపార్టెంట్, తప్పకుండా ఇతని రచనలు అయితే నేర్చుకోవాలి. అలాగే 2వ పాఠ్యాంశం వస్తే సాయం. దీనికి ఇతివృత్తం వచ్చి పరోపకారం. ఇతని యొక్క ప్రక్రియ వచ్చి కథనం. ఇతివృత్తం ఏంటి? పరోపకారం. ప్రక్రియ వచ్చి కథనం. అలాగే 3వ పాఠ్యాంశం వచ్చి కొండవాగు, ప్రకృతి వర్ణన, లేఖ. ఇందులో ఏంటంటే ఈ లేఖ కాబట్టి ఎవరికి రచిస్తారు, ఎవరు ఊరికి వెళ్ళారు, వాళ్ళు అక్కడ ఏమేమి చూశారు, అలాగే దేంతో పోల్చారు అనే ఉంటాయి. తర్వాత అవి చూసుకోవాల్సి ఉన్నాయి, కన్ఫర్మ్ గుర్తుపెట్టుకోవాలి. వాటి మ్యాచింగ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని రచించింది ఎవరంటే చెరుకుపల్లి జమదగ్ని శర్మ అనే అతను రచిస్తాడు. అలాగే చెరుకుపల్లి జమదగ్ని శర్మ యొక్క కలం పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే 4వ పాఠ్యాంశం చూస్తే దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే మహనీయుల చరిత్ర. దీని యొక్క ప్రక్రియ వచ్చి పాట. అలాగే 5వ పాఠ్యాంశం చూస్తే తోలుబొమ్మలాట. ఇది యొక్క ఇతివృత్తం వచ్చి కళలు. ప్రక్రియ వచ్చి వ్యాసం. అలాగే పెన్నేటి పాట. ఎవరు రచిస్తారు పెన్నేటి పాటను? ఎవరైనా తెలిస్తే కామెంట్ చేస్తారా? ఇది చాలా ఇంపార్టెంట్. పెన్నేటి పాట. దీని యొక్క ఇతివృత్తం వచ్చి పర్యావరణం. ప్రక్రియ వచ్చి పాట. అలాగే 7వ పాఠ్యాంశంలోకి వస్తే పద్యరత్నాలు. దీని యొక్క ఇతివృత్తం వచ్చి నైతిక విలువలు. దీని యొక్క ప్రక్రియ వచ్చి పద్యాలు. అలాగే 8వ పాఠ్యాంశం ఇట్ ఈజ్ పండగ. సంస్కృతి సాంప్రదాయాలు సంభాషణ అనేది అయితే సంస్కృతి సాంప్రదాయ ఇతివృత్తం అవుతుంది. సంభాషణ అనేది ప్రక్రియ అవుతుంది. అలాగే తరిగొండ వెంగమాంబ. దీని యొక్క ఇతివృత్తం వచ్చి స్త్రీశక్తి. అలాగే దీని యొక్క ప్రక్రియ వచ్చి వ్యాసము. అలాగే ఇక్కడ తరిగొండ వెంగమాంబలో అష్టకంఠాలు అనేవారిని ఆమె సభలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈమె కొన్ని రచనలు చేస్తున్న ఆ రచనలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే 10వ పాఠ్యాంశం మంచు బహుమతి. పట్టణాభిలాష. పట్టణాభిలాష అనేది ఇతివృత్తం అవుతుంది. సంభాషణ అనేది ప్రక్రియ అవుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు ఎక్కడైనా జర్నీలో ఉన్నప్పుడు లేకపోతే పని చేసుకుంటూ వినడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. తప్పకుండా 3వ తరగతి నుంచి 8వ తరగతి ప్రక్రియలు ఇతివృత్తాలు తప్పకుండా నేర్చుకోండి. 1 లేదా 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.